బీరకాయ కూర చేసిన, పచ్చడి చేసిన తొక్కలు పాడేస్తూ ఉంటాం కదా, ఆ తొక్కలతో టేస్టీగా బీరకాయ పెసరట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీ చూపిస్తున్నాను అనమాట. ఉత్తి అన్నంలో ఏ కూర లేకపోయినా అట్టు నంచుకుని తినేయచ్చు అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. తొక్కలన్నీ శుభ్రంగా ఫస్ట్ కడిగేసుకొని దాంట్లో అరకప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు వేసేసి 2-3 గంటలు నానపెట్టేసుకోవాలి. మనకు అప్పటికప్పుడు చేసుకోవాలంటే మనం బియ్యానికి బదులు వరిపిండి యాడ్ చేసేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. నానిన తర్వాత నీళ్ళన్నీ వడగొట్టేసుకొని 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, జీలకర్ర, ఉప్పు వేసేసి మెత్తగా ఇలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ కానీ మిక్సీ కానీ చేసుకోవాలి. దీంట్లో కావాలంటే మనం ఆనియన్, పచ్చిమిరపకాయలు తరుక్కొని అవి కూడా మనం అట్టుపైన వేసుకుని కాల్చుకోవచ్చు. నెయ్యి కానీ నూనెతో కానీ కాల్చుకొని చక్కగా అన్నంలో నంచుకొని వేడివేడిగా తినేయండి. మూత పెట్టుకుని కాల్చుకుంటే అట్లు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి.